దేవుని వాక్యములో నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. చాలు. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసిన మాటలు మాకు అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న ఈ భాగములో అబ్రహాము ఎవరి స్నేహితుడని రాయబడి ఉంది చూడండి. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క అన్నారు. అంటే ఆ చుట్టూ ఉన్న ప్రజలు దేవునితో మాట్లాడుతూ నీ స్నేహితుడైన అబ్రహాము అన్నారు. అంటే అబ్రహాము ఎవరి స్నేహితుడు? ఇంకొక వచనాన్ని కూడా మనం చూడవలసినట్టే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని. చాలు. అక్కడ నా స్నేహితుడైన అబ్రహాము అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా 1 లేదా 2 స్థలాల్లో కూడా ఈ ప్రస్తావన ఉంది. నాకు దొరకలేదు రాత్రి ఎతికితే. అబ్రహాము దేవుని స్నేహితుడు అని 3 పర్యాయాలు మనం చూసాం. యెషయా గ్రంథములో మనం చూసాం, దినవృత్తాంతముల గ్రంథములో మనం చూసాం. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రికలో కూడా మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఇంకొక వచనం, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచదనా అనే మాట ఆదికాండం. అక్కడ ఆదికాండం నాకు వచ్చిన అది మాట గుర్తుంది కానీ రెఫరెన్స్ గుర్తు రాలేదు. 18వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూడండి. నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచదనా. ఇక్కడ స్నేహితుడు అనే మాట లేదు, కానీ ఆ ఉన్న వాక్యాన్ని బట్టి ఆయన స్నేహితుడు అని అర్థమవుతుంది. ఎందుకు అంటే కదా, అబ్రహాముకు నేను దాచదనా అన్నాడు. అంటే దేవుడు ఆయన ఏదైనా కార్యం చేయాలన్నా, ఏదైనా ఆలోచన చేయాలన్నా, దేవుని మనస్సులో ఉన్న ఆలోచనను ఎవరికి దాచిపెట్టడంట? అబ్రహాముకి. సహజంగా మనం
మన హృదయంలో ఉన్న మాట కదండి, మనసులో ఉన్న మాట ఎక్కువగా ఎవరికి చెప్పుకుంటాం? స్నేహితులకు చెప్పుకుంటాం. ఎవరితో చెప్పుకోలేని కదండి, ఇలా చెప్పొచ్చు, తల్లిదండ్రులతో చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి, అవునా కదా? తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. పిల్లలతో మాట్లాడలేని కొన్ని విషయాలు ఉంటాయి. భార్యతో చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి. భర్తతో కూడా చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి. కానీ స్నేహితునితో లేదా స్నేహితులతో చెప్పలేని విషయాలంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే స్నేహితుడు అంటే ఒకరి హృదయము ఒకరు కలిసిపోయారు అని అర్థం. వారి హృదయాలు కలిసిపోయాయని అంటే ఆ హృదయములో ఏ ఆలోచన ఉంటే ఈ హృదయానికి తెలుస్తుంది, ఈ హృదయములో ఆలోచించేది ఆ హృదయంలో తెలుస్తుంది. ఇలాగూ స్నేహము అనే మాట బైబిల్లో అబ్రహాముతోనే దేవునికి స్నేహం ఉన్నట్టుగా ఇంకా ఎవరిని గురించి కూడా ఈ మాట వ్రాయబడలేదు. మోషే, దైవజనుడైన మోషే అనుంది, నాయకుడైన మోషే అనుంది, ఇంకా హెబ్రీయుడైన మోషే అనుంది. అలాగ అనేక సందర్భాలలో ఉంది. కానీ ఏ భక్తుని గురించి కూడా నా స్నేహితుడు అనే మాట ఎవరిని గురించి వ్రాయబడలేదు. పాత నిబంధన గ్రంథమంతా మనం చూస్తే స్నేహితుడు, దేవుని స్నేహితుడు అనగానే ఒకే ఒక్క వ్యక్తి పేరు మనం చెప్పగలిగిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహామే. అబ్రహాముకు నేను దాయను అన్నాడు. ఏది కూడా నేను ఏదైనా చెయ్యాలి అంటే అబ్రహాముకు చెప్తాను, అబ్రహాముకు తెలియజేస్తాను. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రతి విషయాన్ని ఇలా అనుకుందాం, మనం ఇంకో కోణంలో ఆలోచన చేద్దాం. దేవుని ఆలోచనలో, దేవుని హృదయములో ఉన్న ప్రతి విషయము అబ్రహాము తెలుసుకుంటున్నాడు అని చెప్దాం. ఆయన నేను దాచదనా అంటే ఆయన చెప్తున్నాడు, అబ్రహాముకి చెప్తున్నాడు. అంటే దేవునితో ఆ యాక్సెస్, ఆ ర్యాపో లేదా ఆ చనువు దేవునికి అబ్రహాముతో ఉంటేనే కదా చెప్తుంది. అన్ని సంగతులు వచ్చి అబ్రహాముకే ఎందుకు చెప్తున్నాడు? అబ్రహాముకి చెప్పని సంగతి అంటూ దేవుని హృదయంలో లేదంట. ప్రతి విషయాన్ని అబ్రహాముతోనే ఎందుకు షేర్ చేసుకుంటున్నాడు? అది దేవుని యొద్ద నుంచి వచ్చే కోణం. ఎలా అనుకుందాం, దేవుని ఆలోచనలో ఉన్నది ప్రతిదీ అబ్రహాము ఎలా తెలుసుకోగలుగుతున్నాడు? ఇటువైపు నుంచి మనం ప్రశ్న వేసుకుంటే అటువైపు నుంచి ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకు అబ్రహాముకే తెలియజేస్తున్నాడు? ఎలా తెలుసుకోగలుగుతున్నాడు అబ్రహాము? దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తాన్ని అబ్రహాము తెలుసుకోగలుగుతున్నాడు అంటే అబ్రహాము ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన. అబ్రహాము ప్రార్థనా జీవితం కలిగిన వాడు. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచన ఏంటో తెలుసుకొని దాని ప్రకారం జీవించాలనే ఆలోచన అబ్రహాముకుండి ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. తెలుసుకోవాలనే ప్రయత్నం నీవు నేను చేసినా కూడా మనకు కూడా తెలియజేస్తాడా? ఇది ఇప్పుడు ప్రశ్న. దేవుడు తెలుసుకోవాలని నీవు నేను అబ్రహాములాగా, మరి పాత నిబంధన భక్తులందరూ వాళ్ళు కూడా తెలుసుకోవాలని ప్రార్థన చేయలేదా? వాళ్ళు పాత నిబంధన భక్తులు చాలామంది చేశారు కదా. మరి దేవుడు వారిని స్నేహితుడని ప్రస్తావించలేదు కదా. దేవుడు స్నేహితుడని ప్రస్తావించలేదు. కానీ స్నేహితుడని ప్రస్తావించకపోయినా కూడా పాత నిబంధన భక్తులు జరగబోయే విషయాలు ఏమైనా ముందుగా తెలుసుకున్నారా? దేవుడు వాళ్ళకి చెప్పినట్టుగా ఉందా? ఒకటి ఉదాహరణ చెప్పండి మీరు. నోవాహు జల ప్రళయం వచ్చే సంగతి దేవుడు నోవాహుకు చెప్పాడా లేదా? ముందుగా చెప్పాడు. అంటే దేవుడు షేర్ చేసుకున్నాడు. స్నేహితుడని నేరుగా అనకపోయినా కొన్ని సంగతులు భక్తులతో షేర్ చేసుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు నా స్నేహితుడు అని అబ్రహాము భావించాడేమో కానీ మిగతా వాళ్ళు భావించలేదేమో. కానీ దేవుడు అందరినీ స్నేహితులుగానే భావిస్తున్నాడు. ఒక వచనం చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 15. ఎవరు ఆయనకు స్నేహితులు అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటి కదండి? ఆ క్వాలిఫికేషన్ తెలిస్తే మనం కూడా ఆయన స్నేహితులు అవ్వచ్చు కదా. దాసుడు తన యజమానుని చేయుదారిని ఎరుగడు, మిమ్ములను దాసులని పిలవక
స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ నా తండ్రి వలన నేను విన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నాను. ఎవరంట మీరు? స్నేహితులుగా ఉండవలనని కోరుకుంటున్నాడు ఆయన. ఇంతగా మనం ఏ సరుకు? మనం ఏంటి అంటే చెప్పండి, మనం ఎవరు? చెప్పండి, ఒక మాటలో చెప్పండి, మనం ఎవరు? కులాల సంగతి కాదు అడిగేది నేను. మనం ఎవరం అంటే ఏం చెప్తున్నారు మీరు? చెప్పండి, మనం ఎవరం? ఇప్పుడు కాదు, ఒకప్పుడు పాపులము. ఆయన పాపుల స్నేహితుడుగా పిలువబడ్డాడనే మాట కూడా ఉంది క్రొత్త నిబంధనలో. ఎక్కడుందో మీరు చూసుకోండి తర్వాత. నాకు ఈ మధ్య కొన్ని గుర్తుంటలేదు. వచనాలు గుర్తుంటే రెఫరెన్స్లు గుర్తుంటలేదు. వచనం గుర్తుంటుంది, అది ఆడుందో గుర్తుండదు. రెఫరెన్స్ గుర్తుంటుంది, అక్కడ ఏముందో గుర్తుంటుందా, మతిమరుపు వచ్చేస్తుంది. ఆయన పాపుల స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన మనలను స్నేహితులుగా చేసుకోవాలి అని ఇష్టపడుతున్నాడు. లూకా 7:34 మంచిది, చదవండి ఒకసారి. మనుష్య కుమారుడు ఏమంటున్నారంట? ఇతను పాపుల స్నేహితుడిగా ఉన్నాడు, పాపులతో సాంగత్యం చేస్తున్నాడు, పాపులతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉందనుకుంటాను. 15వ అధ్యాయం 1వ వచనాలు చూడండి. వారికి తప్పిపోయిన కుమారుడు ఆ ఉపమానం చెప్పకముందు శాస్త్రుల పరిసయ్యులతో అనే మాట ఒకటి ఉంటుంది అక్కడ. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని అనుకోరు. పాపులను చేర్చుకుంటున్నాడు, పాపులను ప్రేమిస్తున్నాడు. 3 మాటలు, పాపులతో కలిసి సాంగత్యం చేస్తున్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఏంటండి ఈ విచిత్రం? పాత నిబంధనలో స్నేహితుడు అని పిలవడానికి ఒక్కరికి అవకాశం దక్కితే, క్రొత్త నిబంధనలో మనందరికీ అవకాశం దొరికింది. ఎందుకు విశ్వాసుల తండ్రి అబ్రహాం అని అంటారు? ఇప్పుడు అర్థమైందా కదా? విశ్వాసుల తండ్రి మోషే అని ఎందుకు అనకూడదు? విశ్వాసుల తండ్రి హనోక్ అని ఎందుకు అనలేదు? ఆయన పాత నిబంధన, మన క్రొత్త నిబంధన. కానీ విశ్వాసుల తండ్రి ఎవరు అంటే అబ్రహాం అని అంటారు. ఎందుకు? ఇప్పుడు అర్థమైందా? పాత నిబంధనలో చెప్పండి, అబ్రహామును మాత్రమే స్నేహితుడు అనే ట్యాగ్ లేదా ఆ పేరు ఇవ్వబడింది. ఆయన మాత్రమే ఆ పేరుకు అర్హుడయ్యాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేలోకి పాపుల స్నేహితుడుగా, నేను పాపులను పిలువవచ్చును కానీ నీతిమంతులను పిలువరాలేదు. పాపులతో స్నేహం, పాపులతో సాంగత్యం, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎందుకొరకు అంటే పాపులను ప్రేమించాడు ఆయన. అంత మాత్రమే కాదు, నిన్ను నన్ను రక్షించుకొని ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనము ఆయన స్నేహితులమా కాదా? రక్షించబడినాక దేవుని పిల్లలం అయిన తర్వాత మనం ఆయన స్నేహితులమయ్యాం. మరి మనం ఆయన స్నేహితులైనప్పుడు అబ్రహాముకు దాచనివాడు, అబ్రహాముకు ప్రతి విషయాన్ని బయలుపరిచిన వాడు నీకు నాకు ఎందుకు బయలుపరచలేకపోతున్నాడు అంటే, ఎందుకు మనం ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోలేకపోతున్నాం? సంవత్సరాలు తరబడి రక్షించబడి బాప్తిసం తీసుకొని సంవత్సరాలు అయింది కదండి. నోరు తెరిస్తే బజారులో బ్రహ్మాండంగా మాట్లాడతాం, ఇతరులతో అన్ని టాపిక్స్ మాట్లాడతాం. కానీ దేవుని మందిరములో దేవుని పక్షాన్ని నిలబడి కదండి దేవుని మాటలు అందించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే ఆయన మనల్ని స్నేహించిన ఆ స్నేహములో వ్యత్యాసం ఏం లేదు, కానీ మనము ఆయనతో స్నేహం చేసే విషయంలోనే వ్యత్యాసం కనబడుతుంది. మనము ఆయనతో ఉండే సాంగత్యంలోనే వ్యత్యాసం కనబడుతుంది. మనము దేవునితో ఉండే ఆ యాక్సెస్ మనకు లేకుండా పోతుంది. ఎందుకంటే
మనము దేవుని వాక్యాన్ని ధ్యానించలేము. దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం లేదు. దేవుని సన్నిధిలో గడిపే సమయం లేదు. దేవుని మందిరములో గడిపే సమయం లేదు మనకు. ఎలా మనం స్నేహితులమని చెప్పుకుంటున్నాం, ఆధిక్యత మనకిచ్చాడు దేవుడు. కానీ దేవుని స్నేహితుడు అబ్రహాము అని పిలువబడ్డాడు. మంచిది, అది కాదు నా టాపిక్. దేవుని స్నేహితుడు అని అబ్రహాము పిలువబడ్డాడు అంటే సంథింగ్ ఏదో అబ్రహాములో కొన్ని గుణలక్షణాలు ఉండి ఉండాలి కదండి. ఏవో కొన్ని లక్షణాలు ఉన్నాయి. లేకపోతే అబ్రహామును దేవుడు స్నేహితుడు అని పిలవాలి అంటే ఏ లక్షణాలు ఉన్నాయి అబ్రహాములో? ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం అక్కడ ఏముందో మనకు తెలుసు, అంతా చదవాల్సిన అవసరం లేదు. ఏముంది మీరు చెప్పండి. అబ్రహామును దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మని కోరాడు. బలి ఇమ్మని కోరగా అబ్రహాములో నుండి వచ్చిన రిఫ్లెక్షన్ లేదా స్పందన, రియాక్షన్ ఎలా వచ్చింది, ఏం చేశాడు అనేది మనకు ముఖ్యం. ఆయన బలి ఇవ్వమన్నాడు. ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని వచ్చి బలి ఇవ్వమని ఆయన అడిగినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? చదవండి 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి తన పనివారితో 2 తీసుకొని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. గతసారి మనము యెహోషువ, మోషే ముగింపు, యెహోషువ ప్రారంభమని ఒక మెసేజ్ 2-3 వారాల కింద చెప్పాం. అక్కడ యెహోషువతో దేవుడు అన్నాడు, ఏమన్నాడు? మోషే చనిపోయాడు, అందరూ ఏడుస్తూ అంగలారుస్తూ ఉన్నారు. మోషేతో అన్నాడు, మోషే నీవు లేవాలి పైకి, నీవు ఉన్న పరిస్థితి కరెక్ట్ కాదు, నీవు వెంటనే లేవాలి, ముందుకి సాగాలి, ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా 2 సార్లు మనం చదువుకున్న వచనములో మోషేతో అబ్రహాముతో అన్నాడు దేవుడు, ఏమని? నీవు ఆ బలి అర్పించాలి అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? బలి అర్పించడానికి లేచి నిలబడ్డాడు. చెప్పగలనే లేచి నిలబడేవాడిని ఏమంటారు చెప్పండి? వినకపోయినా నటించినా ఏదో ఒకటి ముందు చెప్పగలనే గవక్కని లేచేవాడు. చెప్పగలనే గవక్కని లేచేవాడు. రాత్రి ఒక విషయం, కోటేశ్వరరావు లేడుగా, లేడులే, ఎవరు చెప్పాకండి వచ్చినాక. రాత్రి ఒక విషయం చెబుతానే ఉన్నాను, వాడు ఎంతసేపటికి ఆ నుంచి అసలు శాప నుంచి లేవాలి. అసలు ఒకళ్ళు ఎవరో వెళ్తున్నారు, వాళ్ళు పిలవరా, ఎవరు 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 అంటున్నాడే కానీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళేదాకా ఇది అసలు కనీసం శాప మీద నుంచి కూడా లేవాల. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? తెల్లవారంగానే అబ్రహాము లేచాడు. ముందు ఈ అబ్రహాము దేని కొరకు లేచాడు చెప్పండి? కాంటెస్ట్లోకి రండి. దేని కొరకు లేచాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లేచాడు, అంతే. అది ఎంత కష్టమో తెలుసు అబ్రహాముకి, ఎంత బాధో తెలుసు. ఒక్కడై ఉన్న కుమారుణ్ణి చేతులతో బలిపీఠం మీద పెట్టి కత్తితో సంహరించాలి అంటే ఎంత బాధ కదా. ఎవరికన్నా అప్పగించి మీరు చంపుకోండి అంటాం పెద్ద తేలికే కదా. అబ్రహాంకి ఏం చెప్పాడు? ఆడ బలిపీఠం మీద పెట్టి వెళ్ళాయా, ఎవరో ఒకళ్ళకి అప్పగించారు అన్నాడు. నీవు లేచి నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకు నీ చేతులతోనే కదండి. ఏం చికిన నరకటానికి కొడుకండి. లేచాడు అబ్రహాము లేచాడు. లేచి ఏం చేశాడు చూడండి. 3వ వచనంలో 2 సార్లు ఆ మాట ఉంటుంది. అర్థం, అబ్రహాము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఆ తర్వాత లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు.
వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? సరే, మధ్యలో సంభాషణ జరిగింది, అయిపోయింది. దీన్ని బట్టి ఏమనాలి? అబ్రహాముకున్న లక్షణం పేరు చెప్పండి. విధేయత. విధేయత. అబ్రహాము విశ్వాసం మాత్రమే కాదు, ఇక్కడ ఇంకేముంది? మనకి 22వ అధ్యాయంలో అబ్రహాముకు ఉందంటే ఆ విశ్వాసంతో వెళ్ళాడయ్యా, మరలా వస్తానని వీళ్ళకి కూడా చెప్పాడు. విశ్వాసమే కనపడుతుంది, కానీ విశ్వాసం దేని వలన వస్తుంది అంటే చెప్పండి, విధేయత ఉంటేనే విశ్వాసం ఉండేది. నీవు విధేయత లేకపోతే, దేవుని మాట పట్ల, దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని చిత్తం పట్ల విధేయత చూపే లక్షణం మన హృదయంలో లేకపోతే విశ్వాసం మనలోకి రాదండి. విశ్వాసము రావాలి అంటే, విశ్వాసం కలిగి మనం ముందుకు సాగాలి అంటే విధేయత చూపించే వారంగా ఉండాలి. అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పగలిగాడు అంటే అబ్రహాములో ఉన్న మొదటి లక్షణం ఏంటి? ముందు విశ్వాసం చూశాడు అబ్రహాముని. అక్కడ కూడా విధేయతే కదండి. అక్కడ కూడా ఏం చెప్పాడు చూడండి, 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా అబ్రహాముతో ఏం చెప్తున్నాడు? నీవు లేచి. మొట్టమొదట అబ్రహాముతో చెప్పిన మాట ఏంటి చెప్పండి? దేవుడు, అబ్రహాము నీవు లేవాలి, అబ్రహాము నీవు లేవాలి. 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయంకి వచ్చినా కూడా చాలా సంవత్సరాలు గడిచిందండి. ఏం మర్చిపోలేదు? 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పిన మొదటి మాట ఏంటి? గెటప్, నీవు లేవాలి. ఆ మాట అబ్రహాము తన జీవితంలో మర్చిపోలేదండి. 99 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా వృద్ధాప్యములో 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర, సింధూర వనం దగ్గర ఆ గుడారము యొద్ద కూర్చొని వృద్ధాప్యములో ఉన్నప్పుడు కూడా దేవదూతలు రాంగల్నే ఏం చేశాడు అబ్రహాము? లేచి వారికి పరిచర్య చేశాడు. చూడండి, ఆ మాట ఉంటుంది అక్కడ. యెహోవా అతనికి కనబడెను. చాలు. గుడారం దగ్గర ఉన్నాడా? పుస్తాళ్ళే వచ్చి నాకు పలకరిద్దామని అనుకున్నాడా? లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మొట్టమొదట ఇక్కడ 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, అబ్రహాము నీవు లేవాలి. యెహోషువతో కూడా అదే చెప్పాడు. చూడండి, యెహోషువా నీవు లేవాలి. ఎన్నాళ్ళు సతికిలు పడి కూర్చుంటాం కదండి. నాకు విచిత్రం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ఈ పిల్లలు బాసిపట్లు వేసుకొని కూర్చుంటున్నాడు, మోకరించట్లా కనీసం. అట్నే కూర్చొని ఇట్ట ఉంచుతున్నారు తలకాయ. ఏది బాసిపట్లు వేసుకొని కూర్చొని ఇట్ట ఉంచుతున్నారు. ఎవరిని చూసి నేర్చుకున్నారు? చెప్పాలి. కనీసం ప్రార్థన మందిరంలో మోకరించటం కూడా మన పిల్లలకు నేర్పించకపోతే అసలు వీళ్ళు మోకరించున్నారా లేదా కూడా చూసుకోవట్లేదు మనం. స్టైల్గా బాసిపట్లు వేసుకొని కూర్చొని తల ఉంచుకుంటున్నారు. నేను చెప్తున్నాను పిల్లలారా, కొన్నాళ్ళు అయితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే నాకు 50 ఏళ్ళకే మోకాళ్ళు, 55 లోపల 55కే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. కాలు కదిలించలేకపోతున్నాను. మీకు 35కే వస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే కింద కూర్చోవటం నేర్చుకోండి. చాలామంది పెద్దవాళ్ళు పిల్లల్ని కుర్చీల్లో కూర్చోబెట్టుకుంటున్నారు పక్కన. పిల్లల్ని ఇక్కడికి మన పెద్దవాళ్ళు కొంతమంది కూర్చోలేము కింద. అలాంటి వాళ్ళకి ఎక్స్క్యూజు, చిన్నపిల్లల్ని ఎందుకు కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు? దేవుని మందిరంలో హన్న సమూయేలుకి ఏమి నేర్పించింది? మోకరించడం నేర్పించిందా లేదా? ఎక్కడ నేర్పించి తీసుకొచ్చింది? ఇంటికాడ. ఏడకొచ్చినాక నువ్వు ఏడ ట్రైనింగ్ ఇస్తే ఏం కుదరదు, వాడు మాట వినరు. ఇంటికాడే 4 పీకి
తీసుకొని వస్తే మంచిది. సమూయేలును కొట్టకుండా వంగుంటాడా సమూయేలు? అవన్నీ రాయబడలేదు. దేవుని మందిరానికి వెళ్ళగిన వాడు అక్కడనే యెహోవాకు మొక్కాడు. ఎంత వయసు సమూయేలు అప్పుడు? పాలు విడిచి అంటే 3-5 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. దేవుని మందిరములో లేవలేకపోతున్నామండి. ఎందుకు లేవలేకపోతున్నాం? అబ్రహాము 99 సంవత్సరాల వయసులో లేచి పరిగెత్తాడంటండి. చూడండి ఆ మాట. వాళ్ళని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగాడంట. అంటే బోర్ల పడ్డాడు వాళ్ళ పాదాల దగ్గర. మనం కూర్చోలేకపోతున్నాం కదా. కింద పడింది ఏదన్నా తీసుకోవాలంటే నా వల్ల కావట్లా. ఎవరు నన్ను అడిగి తీసుకోవాలా? ఎందుకో కిందకు కూడా వంగలేకపోతున్నాం. మనసులో విధేయత ఉండగానే సరికాదు, ఆ విధేయతకు మన బాడీ బెండ్ అవ్వాలి. మనసులో నాకు చాలా విధేయత ఉందని నిటారుగా నుంచుంటే కుదరదు. ఆ విధేయత ఎక్కడ కనపడాలి చెప్పండి? బాడీ లాంగ్వేజ్లో కనపడాలి కదండి. కొంతమందిని చూస్తేనే పైనుంచి కిందకి చూస్తేనే వీడు చాలా పొగురుపోతాడు రా అని అర్థమవుద్ది. వాడితో మాట్లాడాల్సిన అవసరం లేదు, వాడు మనకు తెలియాల్సిన అవసరం లేదు. వాడి బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుద్ది మనకేమని, వీడు కాస్త గర్విష్టి అని. కొంతమంది బాడీ లాంగ్వేజ్ చూస్తే చాలా వినయంగా దీనుడిగా కనబడతారు. అంటే బాడీ లాంగ్వేజ్లో ఉన్నట్టుగా లోపల ఉంటారని కాదు నా అభిప్రాయం, బాడీ లాంగ్వేజ్. అబ్రహాము లేచి నేల మట్టుకు వంగాడండి. మొదట అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట నీవు లేచి. చూడండి, మొదట ప్రారంభమే చెప్తున్నాడు. మిగతా నువ్వు ముందు లేవాలి అంతే. ఏది ప్రభు చెప్పినాక లేస్తాను నేను కాదు, ముందు చెప్పనగా లేవాలి. ఆ స్పందన ఉన్నది వినయాన్ని బట్టి వస్తుంది, విధేయతను బట్టి వస్తుంది. కాబట్టి దేవుడు అబ్రహాము తన స్నేహితుడిగా చెప్పడానికి గల కారణం ఏంటంటే అబ్రహాములో ఏముంది? విధేయత గలవాడు, విధేయత గలవాడు. రెండో మాట చూద్దాం, చూడండి. విధేయత గలవాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 18వ అధ్యాయం 8-9 వచనాలు. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. చదవండి ఆ వచనం కూడా. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని అడుగగా అతడు అదుగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలము మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. విధేయత వలన లాభమా నష్టమా? లాభమే. ఎప్పుడు నష్టం ఎప్పుడు ఉండదండి కదండి. పైన చూస్తా తలెగరేసుకుంటా వెళ్ళేవాడికి ఎప్పటికైనా నష్టమే కదా. విధేయత చూపేవాడు ఎప్పుడు నష్టపోడు, గుర్తుపెట్టుకోండి. మనకి పెద్దవాళ్ళు ఒక చిన్న విధానం చెప్తారు. బాగా పెద్ద ప్రవాహం పారుతూ ఉందనుకోండి, బాగా వరదలు వచ్చేసి పెద్ద ప్రవాహం పారుతూ ఉంటుంది. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు అన్నీ కొట్టుకుపోతాయి. అంత పెద్ద ప్రవాహం వచ్చింది, అన్నీ కొట్టుకుపోయిన తర్వాత రెండో రోజు గడ్డి ఉంటుంది, గడ్డి అది వెంటనే రెండో రోజు లేచి నిలబడుద్ది, ఇవన్నీ చచ్చిపోతాయి. ఎందుకు చెప్పండి? ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఏమవుద్ది? ఇది మొక్క వంగిపోద్ది. అట్లా ప్రవాహం పోయేంత వరకు వంగిపోద్ది. ప్రవాహం పోయిన తర్వాత ఏమో నిటారుగా నుంచుంటాయి, ఆ ప్రవాహంలో కొట్టుకొని వేరులతో పాటు పెకలించుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి విధేయత చూపిన వానికి నష్టం ఎప్పుడు ఉండదు. దేవునికి విధేయత, దేవుని వాక్యానికి విధేయత, దేవుని చిత్తానికి విధేయత
చూపించిన వాడు ఎప్పుడు నష్టపోయేవాడు కాదని మనం చూస్తున్నాం. ఇక్కడ రెండవ మాట చూద్దాం. ఒక మాట ఇక్కడ 8-9 వచనాల్లో ఏం చేస్తున్నాడు అబ్రహాము? ఆతిథ్యం చేయడానికి, ఆతిథ్యం చేయాలి అంటే ఏం కావాలి? ఆతిథ్యం చేయాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఆతిథ్యం చేయాలంటే ఏం కావాలి? మనం ఎవరన్నా ఊరికి వెళ్ళామనుకోండి, ఊరికి వెళ్ళంగానే వాళ్ళు మనల్ని మంచి హోటల్కి తీసుకెళ్ళారు, మంచి మంచి హోటల్కి తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టించారు, ఆతిథ్యం చేశారు. ఆతిథ్యం చేయాలంటే ముందు ఏం కావాలి వాళ్ళకి చెప్పండి? డబ్బు ఉంటేనే చేయగలరా అందరూ? డబ్బు ఉన్న వాళ్ళు అందరూ చేస్తారా? దమ్ము కావాలండి. డబ్బు ఉండటం ముఖ్యం కాదు. డబ్బు అందరూ డబ్బు లేని వాళ్ళు ఎవరు చెప్పండి కదా? డబ్బు లేని వాళ్ళు ఎవరు ఉండరా? కుక్కను కొడితే రాలుతున్నాయి డబ్బులు. అది డబ్బులు ఉండంగానే సరే కాదు, దమ్ము ఉండాలండి. ఆతిథ్యం చేయడానికి ధైర్యం ఉండాలి. ఈ వినయంతో పాటు అబ్రహాములో ఏముంది? ధైర్యం ఉంది. ఏమాత్రం సంకోచించలేదు. ఎన్ని పదార్థాలు 8-9 కదండి, వాడు త్వరగా సిద్ధము చేశాను. తరువాత అతడు వెన్న పాలు తాను సిద్ధపరిచి చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనం. ఇంకా పైన మనం గమనిస్తే పిండి రొట్టెలు ఉన్నాయా? 6వ వచనం చూడండి. 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ధైర్యం ఉంది చేయడానికి, వాళ్ళ శక్తిని ఉపయోగిస్తున్నారు. శారాకు చెప్తున్నాడు 3 మానికల పిండి తీసుకొచ్చి మెత్తని పిండి రొట్టెలు చేయండి. వాళ్ళు శ్రమ పడుతున్నారు. రెండవది చెప్పండి, ఆతిథ్యం చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. మూడవది ఖర్చు పడుతున్నారు. ఈ లక్షణాలన్నీ ఆతిథ్యం అనే ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఆతిథ్యము చేయగలుగుతున్నారు అంటే ఎవరు చేస్తారు ఆతిథ్యం చెప్పండి? ఆతిథ్యం ఎవరు చేస్తారు? ఎవరు దేవుని కొరకు ఖర్చు పడడానికి ఇష్టపడతారు? ఎవరు దేవుని కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడతారు చెప్పండి? ఎవరు దేవుని కొరకు ధైర్యంగా ముందుకు రావడానికి ఇష్టపడతారు అంటే చెప్పండి? మీరు ముందు పాయింట్ చెప్తే సరిపోద్ది. విధేయత చూపేవారు మాత్రమే ఇవన్నీ చేయగలరు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పడుకోబెట్టి చేతులు కాళ్ళు కట్టేసి కొడుకుని, వేరే వాళ్ళ అబ్బాయిని కాదు కదండి, కత్తి ఎత్తాలి అంటే పైకి ఏం కావాలి? దమ్ము కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి విధేయతలో చూపించే దాంట్లో ఆ ధైర్యం వచ్చింది. దేవునికి ఎప్పుడైతే మనం విధేయులం అవుతామో ఏది చేయడానికైనా ధైర్యాన్ని ఇస్తాడు. మనకి ఏమి చేయడానికైనా ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని కొరకు పని చేయడానికి, కష్టపడడానికి, దేవుని కొరకు ఖర్చు పడడానికి ధైర్యాన్ని మనకి ఇస్తాడు. ఎప్పుడు అంటే మనము విధేయులమైనప్పుడు కదండి. అబ్రహాము ఇక్కడ మనకేం కనబడుతున్నాడు? దాతృత్వం కనబడుతుంది. అబ్రహాము దాతృత్వం కనబడుతుంది. ఇంకొక మాట చూద్దాం. 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 20వ వచనం. చదువయ్యా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించినా సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజును గురించిన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం సొదొమ రాజు. అన్నిటిలో 10వ వంతు దేవునికి. విధేయత కలిగి దాతృత్వం ఉన్నప్పుడే దేవునికి ఇవ్వగలం. మనం దేవునికి ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ఏంటి? దేవునికి విధేయత లేదు.
దేవునికి విధేయత లేదు. ఉంది దాతృత్వం అనే మనసు నీకు ఉన్నప్పటికీ కూడా ఇది దేవుని మాట, నేను దేవునికి విధేయున్నవ్వాలి ఈ మాటకు అనే ఆలోచన లేనప్పుడు ఆ మనసు రాదు. అబ్రహాము సహితము దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడని వాడుగా ధారాళముగా ఇచ్చువాడు అని చెప్పుకోవచ్చు కదండి. ధారాళముగా ఇచ్చువాడు, దాతృత్వంగా ఇచ్చు. ఇలా చెప్పుకుందాం, అబ్రహాము విధేయత కలిగిన వాడు, అబ్రహాము ధారాళముగా ఇచ్చేవాడు దేవుని కొరకు, అబ్రహాము దాతృత్వంగా ఇచ్చేవాడు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం. అబ్రహాము 12:1 చదవండి, చాలు ముగిస్తున్నాను నేను. 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి. చాలు, వచ్చిన తెలిసిందేలే. ఇప్పుడు అబ్రహాము లేచి ఏమంటున్నాడు? నడవమంటున్నాడు. అది లేచి బయలుదేరమంటున్నాడు. ఇప్పుడు నడవాలి. నడవటం ఎంత కష్టం కదండి. నడవటం కష్టమా ఇబ్బందా? సంతోషం అనేవాళ్ళు ఎవరు చెప్పండి. నడవటం ఎంత కష్టం అయిపోయిందంటే, వెనకటి రోజుల్లో ఏదో కొన్నిటికే బళ్ళు వాడేవాళ్ళు. ఇప్పుడు బండి కదండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదని తీసుకురమ్మన్నా బండి వేసుకొని పోతున్నారు కుర్రోళ్ళు. బండిస్తేనే వెళ్తానంటున్నారు. ఇప్పుడు నడవటం ఏడ నడుస్తున్నారు చెప్పండి. అసలు ఇంట్లో గడపలోకి వచ్చిన తర్వాత ఇంట్లో మంచానికి, డైనింగ్ హాల్కి, వంటగది కాడకి, ఇంట్లోనే కదండి మనం మన మన ఫర్నిచర్ ఉంటుంది ఇంట్లో. ఆ ఫర్నిచర్ అంతా ఉండగా ఎంత ఉంటుంది ఖాళీ ఇంట్లో? ఒక పక్క ఫ్రిడ్జ్, ఒక పక్క డబుల్ అన్ని ఈ మధ్యలోనే మనం నడుస్తుంది. బయటికి రాంగల్నే ఎక్కడ ఉంటుంది బండి? ఇంటి బయట కాదు, లోపలే ఉంటుంది బండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మెట్లతో పాటు ఆ బేల్దారికి చెప్పి ఏం పెట్టిస్తాం దానికి అంటే, దాని అర్థం ఏంటి? గుమ్మం దాకా బండి మీద వచ్చి గుమ్మంలోకి వచ్చి ఆడ స్టాండ్ వేసి గుమ్మంలోకి వస్తే ఇంకా ఆడ తిరుగుతూ ఉంటారు అంతే. వంటగదిలోకి, మంచం కాడకి. అబ్రహాము లేచి బయలుదేరమన్నాడు. ఇప్పుడు అబ్రహాము బయలుదేరాలి. ఏమన్నా బండి ఇచ్చాడా దేవుడు? గుర్రం ఏమన్నా ఇచ్చాడు? ఆ రోజుల్లో గుర్రాలు ఉండే కదా. ఒంటి అన్న, కనీసం ఒంటి అయినా. అబ్రహాము ఇదిగో పెద్దవాడివి, ఒంటి తీసుకోయ్యా. ప్రభువా మా దగ్గర చాలా ఒంట్లు ఉన్నాయి, కాస్త ఆర్థికంగా ఫైనాన్స్గా ఉన్నవాడే. ఏమైనా ఎక్కి బయలుదేరాడా? ఎక్కి బయలుదేరటానికి గుర్రం పరిగెత్తినట్టు దారి చెప్పరా అబ్రహాముకి. అబ్రహాముకి దారి ఏం చెప్పాడు? అబ్రహాము ఇదిగో పలానా దేశానికి వచ్చేసి నేను అక్కడ ఉంటాను అన్నట్టయితే గుర్రమే వేసుకొని వెళ్ళేవాడు అబ్రహాం, ఒంటో గుర్రమే ఎక్కి. అలా చెప్పలా అబ్రహాం. అబ్రహాము నీవు బయలుదేరు అన్నాడు. 3 మాటలు ఉన్నాయి అక్కడ. 11:8 చూడండి. హెబ్రీ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి విధేయుడై తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్నా. అది ఆ మాట కావాలి. ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలు వెళ్ళెను. అది దాని అర్థం. ఎక్కడికి వెళ్ళవలెనో తెలియక బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరేవాడు గుర్రం మీద ఎట్లా వెళ్తాడు? ఇప్పుడు చెప్పండి, పిలిచిన వాడు ముందు నడుస్తూ ఉంటే అబ్రహాము ఎక్కడ నడవాలి? అంతే. అబ్రహాము దేవునితో నడవడం అంటారు దీన్ని. నేను అక్కడ ఉంటాను, నువ్వు చేసే అబ్రహాం అనలేదు. అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళవలనో తెలియకుండా బయలుదేరమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? అబ్రహాము ఇట్లా నడుస్తుంటే ఒక భక్తుడు ఇలా చెప్పాడు, అంటే అది ఊరక పిక్చరైజేషన్లో ఇలా చెప్పాడు. అబ్రహాము ఒక అడుగు వేయంగానే 2వ అడుగు కనపడిందంట ముందు. దేవుని అడుగుజాడలు అబ్రహాం ఒక అడుగు వేయంగానే వెంటనే 2వ అడుగు కనపడిందంట అక్కడ. వెంటనే ఈ కాలు తీసి
ఆ అడుగులో పెట్టాడంట. ఆ అడుగులో పెట్టినాకే ఇంకొక అడుగు కనపడిందంటే, అంటే అబ్రహాము ముందు దేవుడు తన అడుగు జాడలు ఎన్ని కనపడుతున్నాయి? ఒక్కొక్కటే కనపడుతుంది. అర్థమైందా మీకు? ఒక్కొక్క అడుగే కనపడుతుంది. ఈ అడుగు తీసి ఆ అడుగులో పెట్ట, మళ్ళీ ఎడంకాలు తీసి ఎక్కడ పెట్టాలంటే అప్పుడు ఒక అడుగు కనపడుతుంది. అన్న వరుసగా ఇక్కడ నుంచి అక్కడికి అయితే గుర్రం ఎక్కేవాడే. ఒక్కొక్క అడుగు చూసుకుంటూ వెళ్ళేవాడు. ఏమన్నా ఎక్కగలడా గుర్రం కానీ ఒంటి కానీ? కదా. మేము మొన్న మీటింగ్స్ అప్పుడు దైవాలరావు వెళ్ళినప్పుడు బాగా వర్షం పడింది, బాగా నీళ్ళు నిలబడి ఉన్నాయి. మేము అవతల పక్క వెళ్ళడానికి ఇంత పెద్ద చెరువులాగా ఉంది అక్కడ. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఇంత రాళ్ళు వేశారు, మధ్యలో వరుసగా రాళ్ళు వేశారు. ఇక్కడ నుంచి అక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి. చీకటిగా ఉంది. అప్పుడు నడిచి వెళ్ళాలి. నడిచి వెళుతూ ఉంటే నా వెనక ఒక ముసలామె ఉంది, ఆమె కూడా దాటి రావాలి. నా చేతిలో సెల్ లైట్ ఉంది. నేను ఆ లైట్ చూస్తే, మా నీకు లైట్ కనపడదు కదా, ఇప్పుడు ఆమె అడుగేయాలంటే అన్ని రాళ్ళు ఆమె కనపడదు. ముందు నేను నడుస్తున్నాను, అన్ని రాళ్ళు ఆమె కనపడతాయా? ఆమెకు ఒక్కొక్కటే కనపడుద్ది. నేను ఆమెకు చెప్పాను, నీ ముందు నేను ఎక్కడైతే కాలు తీస్తానో అక్కడ నువ్వు కాలు పెట్టడమే పని, లేకపోతే మళ్ళీ నేను నిన్ను సమాధి చేసి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పా. ఆమె జాగ్రత్తగా దాటి వచ్చింది. ఆమె అటు ఇటు చూడలేదు. ఏం చూస్తుంది? ఆ ముందు కనబడే ఒక్కొక్క అడుగు చూసుకుంటూ నాతో కలిసి నడిచి యువతలకు వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దీన్ని బట్టి అబ్రహాము విశ్వాసమును బట్టి 8వ వచనం ఇక్కడ నెరవేరింది. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడండి. అది దేవుని అడుగుజాడల్లో నడిచాడు. ఎక్కడికి వెళ్ళనో తెలియకుండా బయలుదేరాడు. అంటే ఎలా వెళ్ళగలిగాడు అంటే అబ్రహాము దేవునితో నడవడం. నేను అడుగుతున్నాను, దేవునితో నడిచి ఎంతకాలం అయింది? మనం ఒక 2 పట్టాలు కనుక ఎప్పుడు కలవు అన్నట్టు పక్క పక్కనే, దేవుడు మా పక్కనే ఉంటాడు, ఎప్పుడు పక్కనే ఉంటాడు. అంతే, రైలు పట్టా కూడా పక్కనే ఉంటుంది. ఎడని కలుసుద్ది. అది కలిస్తే మనం పోతాం, మనం కలిసిపోతాం గాలిలో కదండి. అలాగూ పక్కనే ఉంటున్నాడా? ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నామా? హనోకు దేవునితో కూడా నడిచాడు. అబ్రహాం నడవలేదంటారా? అబ్రహాము కూడా నడిచాడు. మనం ఇంకా లేచే కాడే ఉన్నాం కదండి. నడిచే తర్వాత సంగతి, లేచే కాడే ఉన్నాం. అబ్రహాము దేవునితో నడిచిన వాడు. ఎక్కడికి వెళ్ళవలనో తెలియక బయలుదేరాడు. అంటే దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నాకు నేను సిద్ధపరచుకోవాలి అనలేదు. ప్రభువా, నువ్వు ఎటు నడిపిస్తే అటు వెళ్తాను నేను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆ యాక్సెస్ ఉంది, ఆ ర్యాపో ఉంది. ఆయన మనసులోది ఈయనకి తెలుసు, ఈయన మనసులోది. వారిద్దరూ స్నేహితులు కాబట్టి ఆ గొప్ప స్నేహితులు. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి కానీ సమయం లేదు. 3, 4 చెప్పుకున్నాం. 1, అబ్రహాము దేవుని స్నేహితుడు అవడానికి మొదట లేచాడు, పిలవంగానే లేచాడు. ఆ లేవడం అనేది ఎప్పుడు తన జీవితంలో మర్చిపోలేదు. వృద్ధాప్యం వచ్చినా కూడా దేవుని కొరకు లేవడానికి సిద్ధంగా ఉన్నాడు. విధేయతను సూచిస్తుంది. 2వది దాతృత్వం కలిగిన వాడు. 3వది ధారాళం కలిగిన వాడు, ధారాళంగా ఇచ్చేవాడు. 4వది విశ్వాసముతో దేవునితో నడవడం. విశ్వాసము కలిగి దేవునితో నడవడం. కాబట్టి మన లక్షణాలు ఎలాగున్నాయి? మన గుణ లక్షణాలు ఎలాగున్నాయి? అబ్రహాములో ఉన్న అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నాం. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అంటున్నాం. ఎందుకంటే అక్కడ ఎందుకు ఆ కనెక్షన్ వచ్చింది అంటే, పాత నిబంధనలో అబ్రహామును దేవుడు స్నేహితులని ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో మనందరినీ ఆయన పాపుల స్నేహితుడుగా పిలువబడ్డాడు. పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు, పాపులైన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు ఆయన. మరి పరిశుద్ధులుగా చేసినాక ఆయనతో నడవక ఇంకెవరితో నడుస్తావు? నువ్వు నేను కదా. ఆయనతో నడవక ఇంకెవరితో నడుస్తాం? ఆయనతోనే అంటుకట్టబడ్డాం కదా. వివాహం చేసిన తర్వాత కదా, స్టేజ్ మీదకి పెళ్లి కూతురుని తీసుకుని వచ్చేటప్పుడు ఎవరు తీసుకొస్తారు చెప్పండి? ఇప్పుడు పెళ్ళికి వెళ్ళలేదా? పెళ్ళి చూడలేదా? స్టేజ్ మీద పెళ్లి కూతురుని తీసుకొని వచ్చేటప్పుడు ఎవరు తీసుకొస్తారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ సంఘస్థులో, పాస్టర్ గారు కదా, ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ తీసుకొని వస్తారు స్టేజ్ మీద. అందరు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి
నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత పాస్టర్ గారు పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరెంట పోద్ది? వాళ్ళందరూ కింద ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు తన భార్యను వెంట పెట్టుకొని మీ మధ్యకి వస్తాడు, మీరు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయండి అనగానే ఆ పూలు అత్యంతలు అన్నీ పట్టుకొని ఉంటారు, పసుపు బియ్యం, ఇంకా పనికిమాలిన జబ్బులు పోలా మనకి కదా. వీళ్ళు అట్లా అప్పుడు ఎవరు నడిపించుకుంటూ తీసుకెళ్తారు? అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వస్తారా? ఎవరు వెంటగా నడవాలి? ఎందుకంటే వివాహము చేయబడింది. మరి మనం కూడా ప్రదానము చేయబడిన కన్యక కదా, దేవుని సంఘము కదా. మీరు క్రీస్తుతో ప్రదానము చేయబడిన వారన్న సంగతి తెలియదా అంటాడు అపోస్తలుడైన పౌలు. మరి దేవునితో ప్రదానం చేయబడిన తర్వాత ఈ లోకముతో ఎలా నడుస్తాం? మనం ఈ లోక ఆశలతో ఎలా నడుస్తాం? ఈ లోక ఆలోచనలతో ఎలా నడుస్తాం? దుష్టుని ఆలోచన చొప్పున నడవాలి. మరి ఎవరి ఆలోచనలో నడవాలి? దేవుని ఆలోచనలో నడవాలి. మన నడక మన సాక్ష్య జీవితాన్ని చూపిస్తుంది. మన సాక్ష్య జీవితం ఏంటో మన నడకను తెలియజేస్తుంది. దేవునితో నడిచే వారంగా ఉండాలి. దేవునితో నడిచే అలాగూ దేవునితో నడవడానికి ప్రభు కృప మనందరికీ సహాయపడునుగాక. ప్రార్థన.